కడప జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలు తాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఎండలు విపరీతంగా మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలో అయితే కనుక ప్రజలు బయటికి రావాలంటే కూడా పూర్తిస్థాయిలో బెబ్బెలుతున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా రానున్న మే నుంచి కూడా ఎండలు అయితే కనుక మరింత ఉష్ణోగ్రతలు దాటిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రికాషన్స్ చేసుకోవాలి, వాళ్ళు ఎండకు సంబంధించినటువంటి ఏం చేసుకోవాలని ఏంటి దానిపై మనతో మాట్లాడేందుకు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. ఏంటంటే తెలుసుకుందాం సార్. ఏంటి ఎండలు కూడా పూర్తిస్థాయిలో కూడా మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 10 నుంచి కూడా బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తారు? కడప ప్రజలందరికీ నమస్కారం. ఏప్రిల్లో ఫస్ట్ స్టార్టింగ్ తీసుకుంటే మన కడపలోనే మొత్తం స్టేట్లో హైయెస్ట్ టెంపరేచర్స్ ఒంటిమిటలో రిపోర్ట్ కావడం జరిగింది. అలానే కమలాపురం ఇలాంటి ప్లేసెస్లో హైయెస్ట్ టెంపరేచర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి మన ప్రజలందరూ కంపల్సరీ దీని మీద ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏంటంటే మనము దీంట్లో పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలానే ఓల్డేజ్ పీపుల్స్, నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్, వీళ్ళు చాలా పర్టికులర్గా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఎవ్రీ 2 అవర్స్కి కంపల్సరీ ఈవెన్ దప్పిక కాకపోయినా కూడా నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది. అలానే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ లూజు వస్త్రాలు కావచ్చు, అలానే తెల్లటి వస్త్రాలు తీసుకోవాలి. అలానే గొడుగు కానీ లేకపోతే టోపీ కానీ, అలానే వాటర్ బాటిల్ కూడా తీసుకొని మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బయట నుంచి ఎండలో నుంచి మనం ఇంటికి వస్తూనే ఏదైనా మజ్జిగ కావచ్చు, అలానే గ్లూకోజ్ కలిపిన నీళ్లు కావచ్చు, ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ కావచ్చు, పర్టికులర్గా నీళ్లు బాగా కలిపి తాగాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు కానీ అలానే లెమన్ కానీ వేసుకొని కంపల్సరీ మనకు దప్పిక కాకపోయినా కూడా కంపల్సరీ ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కసారి తాపుతూ ఉండాలి. అంటే ప్రధానంగా సార్ పల్లె ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా కొంతమంది వృద్ధులు కూడా ఎండకు నీరసపడితే పరిస్థితి, వాళ్ళకి అటువంటి ఆ గ్రామాల్లో ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్? ప్రతి పిఎస్సిస్లోన, యూపీఎస్సిస్లోన, అలానే విలేజ్ హెల్త్ క్లినిక్స్లోన మనకి ఓఆర్ఎస్ కావచ్చు, అలానే ఒకవేళ ఎక్కువ నీరసపడిపోయిన వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి పిఎస్సి, యూపీఎస్సిస్లో కూడా వాటర్ కూడా కంపల్సరీ ఉండేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఫస్ట్ మాకు మార్చి నుంచే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే సార్ సుదూర ప్రాంతాల నుంచి కూడా కడప టౌన్కి వస్తూ ఉంటారు. మీ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడైనా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ఓఆర్ఎస్ అటు ఏమైనా ఇస్తున్నారా? ఓఆర్ఎస్ అనేది మేము ఎక్కడైనా వర్క్ చేసే ప్లేసెస్లో కావచ్చు, అలానే మున్సిపాలిటీస్కి, నెక్స్ట్ ఆర్టీసీ వాళ్ళకి ఎవరు అడిగితే వాళ్ళందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ చలివేంద్రాలు మాకు ఫస్ట్లోనే మేము కలెక్టర్ ఆధ్వర్యంలోనే మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడము, అలానే మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరితోన చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 42 దాటి 43 కూడా వస్తున్న పరిస్థితి అవుతుంది. అంటే మేలో కూడా ఈ 45 దాటే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా. యాక్చువల్గా మనకి ఏప్రిల్లోనే 45 క్రాస్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన ఒంటిమిట్ట అండ్ ఇలాంటి ప్లేసెస్లో 45 క్రాస్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ 1 or 2 డేస్ నుంచి కొద్దిగా తక్కువ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ 1, జూలై 1, మే 1 నుంచి మళ్ళీ టెంపరేచర్స్ హైక్ అయ్యే అలవాటు ఉంది, ఛాన్స్ ఉంది. అలానే మే అండ్ జూన్ ఈ 2 months మనము కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. మనము ఎక్కడికి పోయేటప్పుడు కూడా, ఎక్కడికి మనం బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ వాటరు, అలానే గొడుగు, లేకపోతే హ్యాట్ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు సింథటిక్ డ్రెస్సెస్ వేసుకొని ఉండడం జరుగుతుంది. అలా లేకుండా కాటన్ దుస్తులు ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా హీట్ స్ట్రోక్ రాకుండా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హీట్ స్ట్రోక్ అంటే వీళ్ళు చాలామంది మనకి ఈ ఇచ్చింగ్ కావచ్చు, లేకపోతే ఎడిమా, కాళ్ళకి ఎడిమా రావడము,
నెక్స్ట్ వచ్చి హెడేక్ రావడము, వామిటింగ్ రావడము, ఇలాంటివి మామూలుగా సింపుల్ దీంట్లో మైనర్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా హీట్ స్ట్రోక్ కొట్టిన తర్వాత బాడీకి అంటే తగు చర్యలు అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ చేయాలి? హీట్ స్ట్రోక్ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళని ఇమ్మీడియట్గా చల్లని ప్రదేశాలకి మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలానే బాడీ కానీ ఒకవేళ టెంపరేచర్ కానీ వస్తుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి చల్లటి గుడ్డతో మొత్తం బాడీ అంతా తుడవలసిన అవసరం ఉంటుంది. అలానే ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఏంటంటే నాట్ ఓన్లీ ఒక ఆర్గానే కాదు, దీంట్లో హార్ట్, లంగ్స్, ఎలక్ట్రోలైట్స్, అలానే కిడ్నీస్, ఈ 4 ఎఫెక్ట్ అవుతాయి. హీట్ స్ట్రోక్ అనేది వెరీ డేంజరస్ డిసీజ్, డేంజరస్ ఎఫెక్ట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా మనకి వామిటింగ్ కానీ, హెడేక్ కానీ, లేకపోతే ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ కానీ వస్తుంటే ఇమ్మీడియట్గా మనము హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు పేషెంట్ కాన్షియస్లో ఉంటాడు. ఇంకా కొద్దిగా ఎక్కువైంది అనుకోండి, చెమట మొత్తం ఆగిపోయి డ్రై అయిపోతుంది, ఒళ్ళంతా డ్రై అయిపోతుంది, హై టెంపరేచర్ రావడం జరుగుతుంది. అప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ లేకపోతాడు. అన్కాన్షియస్ లేకపోయాడు అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ సైన్. సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఈ రానున్న మే నెలలో ప్రజలందరూ జాగ్రత్త ఉండాలి మీరు అంటారు? తప్పకుండా ప్రతి ఒక్కరూ కంపల్సరీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ 10-11 గంటల నుంచి 4 గంటల వరకు ఏ ఒక్కరూ బయటికి పోకుండా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి 2 అవర్స్కి వాటర్ తాపాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకైతే ఇమీడియట్గా తాపాలి, పెద్దవాళ్ళకైతే చెప్పాలి, ఎవ్రీ 2 అవర్స్కి వాటర్ తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. అలానే ప్రెగ్నెంట్ విమెన్స్ కూడా మాకు దప్పిక లేదు అనుకోకుండా ఎవ్రీ 2 అవర్స్కి వాటర్ తీసుకునేలాగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ మే నెల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పి డిఎంహెచ్ఓ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఎవరైనా నీరసపడి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కావాలని అయితే కనుక ఒక సురక్షిత ఏదైతే నీడల ప్రదర్శన తీసుకెళ్ళి వాళ్ళ మీద ఒక చల్లటి దుప్పటి కానీ ఏదో ఒకటి వేయాలని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో ఎవరు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో కూడా అటు ఆరోగ్య శాఖ నుంచి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి డిఎంహెచ్ఓ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.